మన కాంట్రవర్సీని దాటి కాంట్రవర్సీ చేయగలరా మీరిద్దరు? I thought I should title this episode God does not censor. Yes. నాకు ఎందుకు సార్ బాబులు చేసేటప్పుడు ఇలాంటి మంచి కామ్ ఆఫీస్ ఎందుకు లేదు మాకు? అప్పుడు డబ్బులు లేదు. ఎందుకంటే పార్ట్ 1 చూస్తే పార్ట్ 1 మొత్తం ఒక డైలాగ్ ఉంటుంది మీకు. అవును. చిన్న కారు కొన్నాడు అని చెప్పేసి. అవును. అలాంటిది పార్ట్ 2 చూస్తే అసలు కథ సెకండ్ హాఫ్ నడిచేదే మీ వల్ల. అవును. సో అంటే మీకు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడే ఇవన్నీ చెప్పున్నారా అసలు సుకుమార్ గారు? అవునండి. ఫస్ట్ అప్పుడు పుష్ప 1 టైంలో లుక్ టెస్ట్ అవి చేస్తున్నప్పుడే ఇలాంటి సీక్వెన్సెస్ ఉంటాయి అని చెప్పి నాకు అర్థమైంది. స్టోరీ అంటే ఇలా డైలాగ్స్ స్టోరీ అలా కాకపోయినా సీక్వెన్సెస్ ఎలా ఉంటాయని లుక్ టెస్ట్ ద్వారా కొంచెం డీటెయిల్స్ తెలుసు నాకు. ఓకే. బట్ పార్ట్ 1లో ఒక్క జస్ట్ ఇంట్రొడక్షన్ ఒకటే స్టార్ట్ అయింది. అండ్ ఆ సినిమా నేను చేశానని చాలా మందికి తెలియదు కూడా. పుష్ప 1 నేను చేసినట్టు ఎవరో ఒక అమ్మాయి గేట్ దగ్గర ఉంది ఆ డైలాగ్ చెప్తుంది అని మాత్రమే తెలుసు. రైట్. సో బట్ పార్ట్ 2లో స్టోరీ స్టార్ట్ అయింది నా పోర్షన్. సో దానికి రావాల్సిన గుర్తింపు ఇప్పుడు వస్తుంది. ఓకే. ఎందుకంటే ఫస్ట్లో ఇనిషియల్గా అనుకున్నప్పుడు ఇది 2 పార్ట్స్ కాదు కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు లేదు ఫస్ట్ రిలీజ్కే నాకు కొంచెం మంచి ఏదో వస్తుంది. సో మీకు ఎప్పుడు తెలిసింది 2 పార్ట్స్ అని చెప్పేసి? టువర్డ్స్ ద రిలీజ్ ఓన్లీ. అండ్ షూటింగ్ టైంలో కూడా అర్థమైపోయింది నాకు. ఓన్లీ నేను ఆ టైంలో ఒక 5-6 days మాత్రమే షూట్ చేశాను పార్ట్ 1కి. సో అనుకున్న సీక్వెన్సెస్ అవి షూట్ చేయలేదు కదా, అది పార్ట్ 2కి షిఫ్ట్ అన్నట్టు నాకు టీం చెప్పారు. సో అప్పుడే అర్థమైంది.